మీ పిల్లలు చదువులో వీక్‌గా ఉన్నారా? ఇలా చేస్తే స్టడీస్‌పై ఇంట్రెస్ట్ వస్తుంది. కొంతమంది పిల్లల్లో కాన్సంట్రేషన్ కొన్నిసార్లు చాలా వీక్‌గా ఉంటుంది. దీనివల్ల పిల్లల మనస్సు చదువులో నిమగ్నమై ఉండదు. అంతేకాదు, చాలాసార్లు కొంతమంది పిల్లలు తాము చదివిన అంశాలను మర్చిపోతారు. అటువంటి సిట్యుయేషన్‌లో కొన్ని నిపుణులు చెప్పిన చిట్కాలను అనుసరించడం ద్వారా పిల్లల మనస్సు చదువులో ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తుంది. దీంతో పాటు వారికి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. టిప్ 1. పిల్లలు చదువులో కాన్సంట్రేట్ చేయాలంటే ముందుగా పిల్లల ఆలోచనలు వేరే వైపు మళ్ళకుండా చూసుకోవడం అవసరం. అంటే వారి చుట్టూ టీవీ, మొబైల్, ప్లేయింగ్ టాయ్స్ లేకుండా చూసుకోవాలి. దీనివల్ల వారి ధ్యాస అటు ఇటు తిరగకుండా చదువుపై ఏకాగ్రత పెట్టగలుగుతారు. ఇప్పుడు టిప్ నెంబర్ 2 ఏంటో చూసేద్దాం. పిల్లలు స్టడీ టైంలో ఆకలి వేస్తుంది, టాయిలెట్ అని, నిద్రొస్తుందని సాకుల గురించి ఆలోచిస్తారు. అందుకే చదువుకునే సమయంలో పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలి. వారు తిని, ఆడుకుని, నిద్రపోయే సమయాన్ని ముందుగానే నిర్ణయించండి. చదువుతున్నప్పుడు చదువుపై దృష్టి పెట్టమని సలహా ఇవ్వండి. టిప్ నెంబర్ 3. పిల్లల్ని చదువుపై ఆసక్తి కలగడానికి చదవడానికి టైంని సెట్ చేయండి. వారి టైం టేబుల్ని సెట్ చేయండి. ఎందుకంటే వారి బ్రెయిన్ అన్ని టైంలో స్టడీపై కాన్సన్ట్రేట్గా ఉండలేరు. ఏ టైంలో వారు యాక్టివ్గా స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేస్తారో దాని ప్రకారం టైం టేబుల్ ప్రిపేర్ చేయడం అవసరం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 4th టిప్. పిల్లలు తమ చదువుపై పూర్తిగా దృష్టి పెట్టడం వారికి చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించండి. శబ్దం చేసే ప్లేసెస్ నుండి దూరంగా ఉంచండి. సపరేట్ స్టడీ రూమ్ని ఏర్పాటు చేయండి. పిల్లల మైండ్ యాక్టివ్గా ఉండేలా షార్ప్ మైండ్ గేమ్స్ ఆడించాలి. అంటే లైక్ పజిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాంటివి ఇంప్లిమెంట్ చేయాలి. దీనివల్ల పిల్లల బ్రెయిన్ చురుగ్గా తయారవుతుంది. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.